ఇక్కడ ఒక ఫెస్టివల్ అన్నమాట వీళ్ళకి, థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి. సో మన దగ్గర ఇప్పుడు దసరాకి ఎట్లా మనం మస్తు మటన్ తిని మందు తాగి ఫుల్ ఎట్లా వాడిపోతారో ఈడ కూడా అట్లనే అనమాట. థ్యాంక్స్ గివింగ్ కి టర్కీ కోడిని కోస్తారు. మేనేజర్ ఇన్వైట్ చేసి పదండి పోయి చూద్దాం కెనేడియన్ కల్చర్. సో ఇది మా మేనేజర్ వాళ్ళ ఇల్లు అనమాట. ఆ ఫుడ్ మీద ఉన్న ఎగ్జైట్మెంట్తో ఇల్లు వీడియో కూడా సరిగ్గా తీయలేదు. మా మేనేజర్ వాళ్ళ హస్బెండ్ అట్లా టర్కీ కట్ చేసి ఇట్లా తీసుకొచ్చిన ప్లేట్లో పెట్టిండు. అబ్బా చూడ్డానికి ఎంత బాగుంది. దాంట్లో ఉడకబెట్టిన క్యారెట్, బీన్స్, ఇంకా ఏదో స్టఫింగ్ అంట అది, ఇంకా మ్యాష్డ్ పొటాటో. చూస్తుంటే బాగుంది కానీ టేస్టింగ్ ఎలా ఉంటుందో తెలీదు. క్యారెట్ ఉడకబెట్టింది కాబట్టి బాగానే ఉంది, తిన్నా. చికెన్ స్టఫింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా చాలా బాగుండే. బీన్స్ గురించి మనం అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫస్ట్ టైం కెనేడియన్ ఫుడ్ ట్రై చేసిన, బాగుండే. కానీ ఆ బీన్స్ మాత్రం నేను తినలేను, పడేసిన. అంటే మనం పచ్చికూరగాయలు తినాం కదా. నేను మన మటన్ బొక్కలను మాత్రం చాలా మిస్ అయినా తెలుసా. అప్ టు డేట్ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.